హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఈరోజు మన వీడియోలో సనాతన ధర్మంలో ఉండేటువంటి స్త్రీ వివక్ష గురించి ఈరోజు మన వీడియోలో చూడండి. ఈ వీడియోలో ముఖ్యంగా భర్త ఎంత దుర్మార్గుడైనా భార్య సేవ చేయాలి, భార్యను ఎలా విడిచిపెట్టాలా, సనాతన ధర్మంలో సమానత్వం లేదు అనేసి ఈరోజు మన వీడియోలో 3 విషయాలని చూద్దాము. ఈ వీడియో కేవలము ఎవరెవరైతే క్రైస్తవులను నిందించి దూషించి సోషల్ మీడియాలో అపప్రచారం చేస్తున్నారో, బైబిల్ గురించి, యేసు ప్రభు గురించి తప్పుగా మాట్లాడుతూ బైబిల్లో బూతులు ఉన్నాయని అపప్రచారం చేస్తున్నారో అటువంటి వారికి మాత్రమే ఈ వీడియో వర్తిస్తుంది. మిగిలిన మంచి హైందవులకు ఈ వీడియో వర్తించదు. అటువంటి వారు ఎవరైనా ఉంటే ఇప్పుడే ఈ వీడియోని స్టాప్ చేయండి. మీరు కానీ సత్యాన్ని తెలుసుకోవాలంటే ఈ వీడియోని కంటిన్యూ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, సనాతన ధర్మంలో దాగి ఉన్న నిగూఢ రహస్యాలు అనే పుస్తకం మీరు కావాలంటే స్క్రీన్ పైన కనపడే నంబర్కి మీరు కాల్ చేసి ఆ బుక్ని మీరు పొందుకోవచ్చు. మనుస్మృతి, మానవ సంహిత, తాత్పర్యకర్త శ్రీ భాగవతుల సుబ్రహ్మణ్యం, భాషా ప్రవీణ తెలుగు, ముద్రణ జనవరి 2024. నవరత్న బుక్ హౌస్ ఈ బుక్ను పబ్లిష్ చేసి ఉండేది. చూడండి, 9వ అధ్యాయము పేజీ నంబర్ 338లో శ్లోకము దాని యొక్క తాత్పర్యాన్ని చూసేటప్పుడు చూడండి. జూదం మొదలగు దుర్వాసనాలున్నవాడు, మద్యపానం చేత మత్తు కలిగి సంచరించేవాడు, రోగపీడితుడు అయిన భర్తను శుశ్రూష చేయక అవమానపరిచే స్త్రీని, ఆభరణాలు, మంచం మొదలగునవి లాక్కొని 3 నెలల పాటు దాన్ని వేరేగా ఉంచాలి. అంటే మొగుడు ఎన్ని దుర్మార్గపు పనులు చేసినా కానీ, అంటే అతను జూదమాడినా, తాగుబోతాయి, ఇంటిని పట్టించుకోకపోయినా, ఇంట్లో వాళ్ళని తాగేసి వచ్చి రోజు తన్నినా, అంటే పిల్లల్ని, ఫ్యామిలీని ఏమి చూసుకోకుండా వాళ్ళని వీధికి లాగి అన్నము నీళ్ళు పెట్టకుండా ఎప్పుడు చూసినా జూదమాడి ఆస్తినంతా పోగొట్టుకొని ఇటువంటి వ్యక్తి అయినా కానీ సరే భార్య ఏం చేయాలంట, అతనికి శుశ్రూష చేయాలంట. చూడండి, ఇది ఎంత ఘోరమైన విషయం కాదా? ఈ వీడియో చూస్తున్న ప్రియ వీక్షకులారా, మీరు ఆలోచించండి. తర్వాత శ్లోకము దాని యొక్క తాత్పర్యాన్ని చూస్తే చూడండి. నిషిద్ధమైనట్టి మద్యపానం చేసేది, దుర్వార్తన కలిగినది, భర్తకు ప్రతికూలంగా సంచరించేది, కుష్టు మొదలగు దీర్ఘరోగాలు కలిగినది, తీరని వ్యాధులున్నది, సేవకులు మొదలగు వారి పట్ల కఠినంగా వ్యవహరించేది, వృధా చేసేలా ఆహార పదార్థాలు వండి వార్చేది, తిండిపోతు గుణం అధికంగా ఉండేది, ఇటువంటి లక్షణాలు కలిగిన స్త్రీని వెంటనే విడనాడి వేరొక వివాహం చేసుకోవాలి. చూడండి, ఒక స్త్రీని విడిచిపెట్టాలంటే పెళ్లి చేసుకొని అయిన తర్వాత చూడండి సనాతన ధర్మంలో ఎటువంటి ఐడియాలు ఉన్నాయో చూడండి. ఇక్కడ ముఖ్యంగా ఈ విషయంలో ఒక పాయింట్ నేను హైలైట్ చేయాలనుకుంటున్నాను. అంటే చూడండి, స్త్రీలు ఆహారం కానీ తినకూడదా? తిండిపోతు గుణం అధికంగా ఉండేది. అంటే ఆడవాళ్ళు సాధారణంగా వాళ్ళు తినాలనుకుంటారు, అంటే తినకుండా ఉండాలంట. ఒకవేళ కానీ తిన్నట్లయితే వాళ్ళు కొంచెం ఎక్కువగానే తింటారు. ఒకవేళ వాళ్ళు కానీ తిన్నట్లయితే అంట వాళ్ళని విడనాడి వేరొకరిని, అది వెంటనే విడనాడి వేరొక వివాహం చేసుకోవాలంట. ఇది ఎంత దుర్మార్గమో ఒకసారి ఆలోచించండి. తర్వాత చూసేటప్పుడు చూడండి, శ్లోకము దాని యొక్క తాత్పర్యము. భర్తకు అన్ని విధాల సపర్యలు చేయడం, అతిథి పూజ, గృహానికి భిక్షార్థం, వచ్చిన వారికి భోజనం పెట్టడం, అగ్నిహోత్రానికి కావాల్సినవి సిద్ధం చేయడం వంటి దైనందిన కార్యములకు ద్విజ బ్రాహ్మణ స్త్రీలు చేయవలసిన తప్పనిసరి కార్యములు. వీటిని ఇతర జాతి పరిచారకుల చేత చేయించరాదు. చూడండి, ఇక్కడ సమానత్వం లేదు. ఎందుకంటే చూడండి, ద్విజ అనేటప్పుడు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య ఈ ముగ్గురునే ద్విజ అంటారు. చూడండి, వీళ్ళు మాత్రమే ఇటువంటి పనులు చేయాలంట. అంటే శూద్రుల చేత ఇటువంటి పనులు చేపించకూడదంట. ఏమేమి? అతిథి పూజ చేపించకూడదు, భిక్ష పెట్టడము, వేరే వాళ్ళకి అన్నం పెట్టడము, మళ్ళీ పూజలు పురస్కారాలు ఇటువంటి కార్యాలు చేయకూడదంట. ఇటువంటివి శూద్రులు చేయకూడదంట. అంటే బ్రాహ్మణ స్త్రీలు, క్షత్రియ స్త్రీలు, వైశ్య స్త్రీలు మాత్రం చేయాలంట. ఇది ఎంత ఘోరమైందో ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు అనేక మంది సోషల్ మీడియాలో వచ్చి మేము అందరినీ సమానంగా చూస్తుంటాము, సమానత్వం మా సనాతన ధర్మం అనేసి చెప్తా ఉంటారు.
అయితే చూడండి, ఓళ్ళ యొక్క గ్రంథాలలో, ఇది మా మాటలు కాదు, ఓళ్ళ యొక్క గ్రంథాల్లో రాసుకొని ఉండరు. ఏమనంటే చూడండి, ఇటువంటి పూజలు పునస్కారాలు అన్ని కార్యాలు, అతిథి సేవ అన్ని ప్రతి ఒక్కటి ఎవరు చేయాలంటే ద్విజా స్త్రీలు చేయవలసిన తప్పనిసరి కార్యాలంట. వీటిని ఇతర జాతి పరిచారకుల చేత చేయించరాదంట. ఇది ఎంతో దుర్మార్గమో ఒకసారి ఆలోచించండి. ఇటువంటి కార్యాలు మేము ఎత్తి మీ యొక్క గ్రంథాల్లో ఉండే అని మేము చెప్పేటప్పుడు అనేక మంది మమ్మల్ని దూషిస్తూ ఉంటారు. మీరందరూ సత్యాన్ని తెలుసుకోవాలా, మీరందరూ సత్యం వైపుకి నడవాలనే మేము వీడియోలు చేసి అప్లోడ్ చేస్తున్నాము. అయితే అనేక మంది మతోన్మాదులు ఏం చేస్తుంటారంటే జనాల్ని తప్పుదావలో నడిపించాలని బైబిల్లో ఉండే ఒక విషయం అయితే లేనిపోని అబద్ధాలు కల్పించి బైబిల్ని సమాజంలో చెడుగా చిత్రీకరిస్తూ ఉన్నారు. యేసు ప్రభువుల వారు ఏం చెప్పిండ్రో, వ్యభిచారం చేయొద్దన్నారు, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమన్నారు. ఆయన గురించి అనేకమైన తప్పుగా మాట్లాడుతున్నారు. అందుకోసమే మేము ఇటువంటి వీడియోలు చేస్తున్నాము. ఈ వీడియో చూస్తున్న ప్రియ వీక్షకులారా, హైందవ సహోదరి సహోదరులారా, మీరందరూ సత్యాన్ని తెలుసుకోండి, సత్యం వైపుకి నడవాలని ప్రయత్నించండి. మేము చెప్పేటువంటి ఈ రెఫరెన్స్ని మీ దగ్గర బుక్కులుగానుంటే మీరు తీసుకొని ఈ యొక్క పేజీ నెంబర్లో మీరు చెక్ చేసుకోవచ్చు. ఇటువంటి మరెన్నో వీడియోలు చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో గురించి మీ యొక్క అభిప్రాయాన్ని మాకు తెలపాలంటే కమెంట్ ద్వారా తెలపండి. వీడియో ముగించే ముందుగా సనాతన ధర్మంలో దాగి ఉన్న నిగూఢ రహస్యాలు అనే పుస్తకం మీకు కావాలంటే స్క్రీన్ పైన కనపడేటువంటి నంబర్కి కాంటాక్ట్ అయ్యి మీరు ఈ బుక్ని పొందుకోవచ్చు. ఈ బుక్ యొక్క కాస్ట్ కేవలం 200 రూపాయలు మాత్రమే. దీని కానీ మీరు కొనుక్కున్నట్లయితే అనేకమైన సత్యాలు మీరు తెలుసుకోవచ్చు. దేవుడు మిమ్మల్ని ఎక్కువగా కాపాడునుగాక. ఆమేన్.